ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సాక్షిగా నిలబడతాయి. తర్వాత నా పేరు హరిప్రసాద్, రత్నగిరి స్కూల్ హెడ్ మాస్టర్ నేను పనిచేస్తున్న 1996లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఈ రోజు వరకు చిన్నపాటి కవితలు రాస్తూ ఒక 175 కవితలు రాశాను. ఒక 35 నుంచి 40 వరకు పుస్తకాలు పబ్లిష్ అయినాయి. ఆల్ ఇండియా రేడియో టీవీలో కూడా రావడం జరిగింది. ఈరోజు మా శిష్యుడు సుధాకర్ ఇటువంటి గొప్ప కార్యాలు జరుగుతున్నారు అంటే భుజస్కంధాల మీద ఎంత భారం మోపుతున్నారో ఆ భారాన్ని మనము తగ్గించేటువంటి బాధ్యతలు మన మీదే ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ రాబోయే కాలంలో కేంద్ర సాహిత్య అవార్డు అకాడమీ అవార్డు కూడా తీసుకోవాలని నేను మనసా వాచ కర్మగా నేను వెళ్ళిపోతున్నాను. మరి ఈ సందర్భంగా ఇప్పుడే ఈ పాటని నేను అడుగు పెడుతున్నాను. ఈ పాట పేరు వచ్చి నంది ఉత్సవాలలో జాలువారిన లేపాక్షి వైభవం పాట. యాక్చువల్గా నేను నంది ఉత్సవాలలో లేపాక్షి వైభవం పాట రాశాను అంతే. కానీ మా ఒక ఫ్రెండ్ మిత్రుడు ఏం చేశాడంటే ఇదంతా బాగుంది, జాలువారిన అని పెట్టి చాలా బాగుంటుంది అన్నాడు. ఆ పదం నాకు జీవితానికి అయ్యే కంప్లీట్ చేసినాడు ఆయన. కానీ నంది ఉత్సవాలలో జాలువారిన లేపాక్షి వైభవం పాట నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇంకొక విషయం చెప్తున్నాను. 24 పక్కలు 24 కూడా ఉంది సంవత్సరం కూడా. మధ్యలో 2 ఒకట్లు ఉన్నాయి. ఆ 2 ఒకట్లు ఏమి అంటే అమ్మా నాన్న. థ్యాంక్ యూ. పూర్వవంశాధీశ పాలనలో అచ్యుతరాయల వైభవమే లేపాక్షి, వీరన్న విరూపాక్షి శిల్పకలలే మనకు సాక్షి. జటాధరుని ముందు మోకరిల్లిన వాడే నందీశ్వర. రామచంద్రుని నోట పలికిన లేపక్షివా, రావణుని రక్కిరాలిన జటాయువా, జటాధరుని ముందు నిలిచిన నందీశ్వర, ఈ జగతికి ఆభరణమైన నందీశుడా, అచ్యుతరాయల వైభవ సాఖ్యానివా, రాయలసీమ పాలిత ఏకశిలానందివా, విరూపన్న విలికి విరచితమైన వినాయకుడివా, కలదగిరి కానాశివైన లేపాక్షివా, దుర్గాదేవియే శక్తి పీఠమై అలరించే లేపాక్షి లాభించి పాట పాడదా, వీరభద్రుడే రామభద్రుడై అంపితే బసవయ్య నిలబడి నాట్యం చేయడా, రామచంద్రుని నోట పలికిన లేపక్షివా, రావణుని రక్కిరాలిన జటాయువా, దుర్గమ్మ పాదమే సీతమ్మ పాదమై నిలబడితే ఆరని గంగాదేవిగా వెలియదా, అగస్త్యుడి తపములంచి భృంగీశుడే నాట్యములర్పితే రంభా ఊర్వశి మేనక దిగిరించి భువికి దిగిరారా, ఈ లేపాక్షి కళాఖండాలలో శిలలైపోరా, నాటినేది చరితకు ఇది సాక్షినేరా, రామచంద్రుని నోట పలికిన లేపక్షివా, రావణుని రక్కిరాలిన జటాయువా, గాలిలో వేలాడుతున్న స్తంభమా, గుడికే ఆధారమైన మూలమా, 7 పడగల నాగేంద్రుని శిల్పమా, దిష్టి తగిలి పగిలిన వైనమా, ఖజానా ఖాళీ చేసావన్నచో నీ కరుణను అర్పించిన విరూపన్నవా, చరిత్ర కందని సాక్ష్యమే నీవన్నా, ఈ చరిత మరవడు ఎన్నడు నీకన్నా, రామచంద్రుని నోట పలికిన లేపక్షివా, రావణుని రక్కిరాలిన జటాయువా, ఆకుపసరుల రంగులెత్తిన చిత్రాలే ఆనాటి మేటి కళాకారుల సూయగాలు, రేపటి చరితకు భాష్యాలు, రాజుల పిపాసానికి ఆనవాళ్ళు, కొండలను వెన్నలా కరిగించిన వైభవా, ఉదిగల్పకు ఉత్తేజమైన శిల్పమా, రేపాకి కళాఖండమైన
అభినన్నా విరూపన్నలకు వందనాలు అభివందనాలు శతకోటి వందనాలు. అందరికీ ధన్యవాదాలు. ఈ పాటను అందరికీ ముఖ్యంగా మా తల్లి స్వర్గంలో ఉంది, ఆ తల్లిగా కంటకమిస్తూ ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటూ ఈ కవితామూర్తులందరూ కూడా రాబోయే కాలంలో మంచి స్థాయిలో రాణించాలని నేను పెట్టుకుంటున్నాను. మా శిష్యుడు సుధాకర్ గారికి అన్ని రకాల చెంద కాపాడాలని నేను దేవుడు పెట్టుకుంటూ శతమానం భవతి శతమానం ధన్యవాదాలు సార్. మొత్తానికి లేపాక్షిలో వెలిసినటువంటి శిల్పకళని పుట్టుక నుంచి ప్రస్తుతం వరకు ప్రతి ఒక్క విషయాన్ని మీ గానం ద్వారా ఆదరించారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆవృతంలో